హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే. దీవాళీ తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా అంటారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ సందర్భంగా మనం హోలీ గురించి ఏ కథలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కథ శివపురాణాల ప్రకారం పరమశివుడు అన్నింటినీ వదిలి తన ధ్యానంలోనే సమాధి అవుతాడు. దీనికి ఆందోళన చెందిన పార్వతీదేవి ప్రేమదేవుడైన కాముడిని సహాయం కోరుతుంది. దీంతో కాముడు శివుడిపై మన్మథ బాణం విసురుతాడు. ధ్యానం భంగం కావడంతో శివుడు మూడో కన్ను తెరుస్తాడు. దీంతో కాముడు భస్మమవుతాడు. అయితే కాముడి భార్య రతీదేవి కఠోర దీక్ష చేసి శివుని శరణు కోరుతుంది. అప్పుడు శివుడు కామదేవుడిని క్షమించి అతనిని తన దైవిక రూపానికి తిరిగి ఇస్తాడు. ఇది ఫాల్గుణ పౌర్ణమి గడియల్లోనే జరుగుతుంది. అన్ని వేళలా కామం తగదని హోలీకి ఒకరోజు ముందు కామదహనం నిర్వహిస్తారు. ఆ మర్నాడు హోలీ వేడుకలు జరుపుకుంటారు. మరొక కథ భాగవత పురాణ ప్రకారం రాధాకృష్ణుల దైవిక ప్రేమకు చిహ్నంగా హోలీ పండుగ పుట్టుక జరిగినట్లు ఉంది. పురాణ కథల ప్రకారం కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వచ్చి రాధ గురించి చెబుతాడు. రాధ మేనిమెరుపు, తన ఒంటి ఛాయ పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదిలిస్తూ రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది. అప్పటి నుండి అందరూ బృందావనం, మధుర అలాంటి ప్రాంతాల్లో ప్రజలు హోలీ సంబరాలు జరుపుకోవడం ప్రారంభించారు. మరొక కథ హోలికా దహనం. విష్ణు పురాణాల ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఏ దేవుడు, ఏ మనిషి, ఏ జంతువుతో తనకు మరణం ఉండకూడదని వరం పొందుతాడు. తననే దేవుడిగా కొలవమని ప్రజలను ఆజ్ఞాపిస్తాడు. అయితే విష్ణు భక్తుడైన అతడి కుమారుడు ప్రహ్లాదుడే తన తండ్రిని పూజించడు. దీంతో హిరణ్యకశిపుడు సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపాల్సిందిగా సూచిస్తాడు. హోలిక చితిమంటతో నిరంతరం మండుతూ ఉంటుంది. ఆమెకు అలాంటి రక్షణ కవచం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుడిని చంపేందుకు తన ఒడిలో కూర్చోవాల్సిందిగా లాలిస్తుంది. ఆమె సూచించినట్లుగానే ప్రహ్లాదుడు చితిమంటల్లో ఒడిలో కూర్చుంటాడు. అయినప్పటికీ విష్ణు అనుగ్రహం కలిగిన ప్రహ్లాదుడిని చితి దహించదు. బదులుగా ఆ చితిలోనే హోలిక భస్మమవుతుంది. అనంతరం విష్ణువు సగం నరుడు, సగం సింహంగా నరసింహుడిలా హిరణ్యకశిపుడును సంహరిస్తాడు. ఇది ఫాల్గుణ పౌర్ణమి రోజే జరిగిందని పురాణాల కథనం. ఈ విధంగా హోలికా దహనం, ఆ తరువాత హోలీ వేడుకలు జరగడం ప్రారంభమైందని అందరూ అంటుంటారు.